మన జక్కన్న నెక్స్ట్ మూవీ వారణాసి ఐమాక్స్ రెజల్యూషన్లో ఉండబోతుంది రైట్. ఇది మన క్వాలిటీ తెలిసిన మ్యాటరే కానీ చాలామంది అనుకుంటున్నారు లైక్ రాజ్మౌళి కూడా క్రిస్టోఫర్ నోలన్లా 18K ఫిల్మ్ కెమెరా వాడుతున్నాడా అని. అది కరెక్ట్ కాదు. ఇండియన్ సినిమాలో ఇప్పుడు అది పాసిబుల్ కాదు. కానీ రాజ్మౌళి గారు ట్రూ ఐమాక్స్ని టార్గెట్ చేస్తున్నారు. ట్రూ ఐమాక్స్ అంటే ఏంటి? 1.43:1 ఆస్పెక్ట్ రేషియో. బట్ దిస్ వీడియో ఈజ్ నాట్ అబౌట్ దిస్. అక్కడ హాలీవుడ్లో ఆల్రెడీ ట్రూ ఐమాక్స్కి ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఆ బెంచ్ మార్కే క్రిస్టోఫర్ నోలాన్స్ 18K టెక్నాలజీ. మన రాజ్మౌళి మన ఇండస్ట్రీని ఆ స్టాండర్డ్కి తీసుకెళ్లాలి అని ట్రై చేస్తున్నారు. అసలు ఆ స్టాండర్డ్లో ఉండే సీక్రెట్స్ ఏంటి? ఆ 18K రిజల్యూషన్ నుంచి లెన్స్ ట్రిక్స్ వరకు నోలాన్ గారు డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ ఇన్ హిస్ లాస్ట్ మూవీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దిస్ ఈజ్ సినిటెక్ ఫ్లో అండ్ లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. అండ్ ఆల్ దీస్ ట్రిక్స్ ఆర్ యూజ్ ఇన్ హిస్ రీసెంట్ మూవీ ఓపెన్హైమర్. పాయింట్ నెంబర్ 1, 18K రిజల్యూషన్. ఫస్ట్ మనం నెంబర్స్ పైన క్లారిటీ తెచ్చుకుందాం. మనం ఇంట్లో చూసేది 4K టీవీ అంటే విడ్త్లో యావరేజ్గా 4000 పిక్సెల్స్ ఉంటాయన్నమాట, అండ్ హైట్లో 2000. సో టోటల్గా 8 మిలియన్ పిక్సెల్స్ అంటే 80 lakhs పిక్సెల్స్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఫ్రేమ్ రెండర్ అవుతున్నప్పుడు అందులో 80 lakhs డాట్స్ ఈచ్ విత్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఆ 80 lakhs డాట్సే స్క్రీన్లో హారిజాంటల్గా 4000 డాట్స్ అండ్ వర్టికల్గా 2000 డాట్స్ లాగా అరేంజ్ అయ్యి ఉండి మనం స్క్రీన్ చూస్తున్నప్పుడు ఈ డాట్స్ అన్నీ కలిసి ఒక స్మూత్ అండ్ షార్ప్ పిక్చర్ని క్రియేట్ చేస్తాయి. ఈ 8 మిలియన్ పిక్సెల్సే మన 4K టీవీలో ఉంటాయి. కానీ నోలాన్ వాడే 15:70mm ఫిల్మ్ రెజల్యూషన్ డిజిటల్ ఈక్వలెంట్ ఎంతో తెలుసా? రఫ్లీ 18K అంటే ఆల్మోస్ట్ 160 మిలియన్ పిక్సెల్స్. నోలాన్ ఈ టెక్నాలజీని వాడాడు కాబట్టే స్క్రీన్ మీద ఒక డస్ట్ పార్టికల్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇక మన జక్కన్న కూడా డిజిటల్ ఐమాక్స్ వాడి ఈ లెవెల్ ఆఫ్ క్లారిటీ అండ్ ఇమ్మర్షన్ని టార్గెట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు 18K రిజల్యూషన్ గురించి తెలిసింది. కానీ ఈ రిజల్యూషన్తో కెమెరాతో ఇంపాసిబుల్ షాట్స్ని నోలాన్ ఎలా తీశాడు? దాట్ ఈస్ ద రియల్ మ్యాజిక్. లెట్స్ లుక్ ఎట్ పాయింట్ నెంబర్ 2, ద స్నార్కిల్ లెన్స్. దీని గురించి చెప్పే ముందు ఈ సీన్ చూడండి. సీన్ ఏంటంటే హీరో ఓపెన్హైమర్ మనసులో చాలా చిన్న క్వాంటమ్ పార్టికల్స్, ఎలక్ట్రాన్స్ అండ్ ఆటమ్స్ చాలా ఫాస్ట్గా తిరుగుతూ బ్లాస్ట్ అవుతూ ఉంటాయి. ఈ ఇన్నర్ విజన్ని CGI లేకుండా రియల్ విజువల్స్గా చూపించారు. అది ఎలానో చూద్దాం. ఐమాక్స్ కెమెరాస్ చాలా పెద్దవి. వాటితో చిన్న ఆబ్జెక్ట్స్ని మ్యాక్రో షాట్స్ అంటే ఎక్స్ట్రీమ్ క్లోజప్ షాట్స్లో ఈ చిన్న పార్టికల్స్ని తీయడం ఇంపాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్లిటర్ పార్టికల్కి కానీ లేదా వాటర్ ట్యాంక్లో ఉన్న చిన్న శాండ్ పార్టికల్స్ కానీ చాలా దగ్గరగా వెళ్లి ఫోకస్ చేయలేదు. కానీ ఓపెన్హైమర్లో ఈ క్వాంటమ్ పార్టికల్ షాట్స్ని ఎక్స్ట్రీమ్ డీటెయిలింగ్తో తీశారు. దీనికోసం పానవిజన్ అనే పిక్చర్ ఎక్విప్మెంట్ కంపెనీ వాళ్ళు స్నార్కిల్ లెన్స్ని బిల్డ్ చేశారు. అది ఒక లాంగ్ ట్యూబ్ లాగా ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది లైట్ని 90 degreesలో బెండ్ చేస్తుంది. దీని ట్యూబ్ టిప్ని వాటర్లోకి పంపి దాన్ని కెమెరాకి కనెక్ట్ చేశారు. ఎందుకంటే ట్యూబ్ ముందు ఉన్న టిప్ మాత్రమే వాటర్లోకి వెళ్తుంది, కెమెరా బాడీ మాత్రం బయటే ఉంటుంది. ఇది మామూలు టెక్నికల్ అచీవ్మెంట్ కాదు. వాళ్ళు ఆ మ్యాక్రో షాట్స్ కోసం ఒక బ్రాండ్ న్యూ లెన్స్ సిస్టమ్నే క్రియేట్ చేశారు. అందుకే ఆ విజువల్స్కి అంత రియాలిటీ ఫీల్ వచ్చింది. కానీ ఇది కేవలం ఎక్విప్మెంట్ వాడి తీసిన షాట్ మాత్రమే కాదు. నోలాన్కు ఉన్న ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఈ స్నార్కిల్ లెన్స్ని వాడి ఒక పెద్ద న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ని, ఆ ఎనర్జీ స్ఫిరల్ అవ్వడాన్ని సెట్ పైన అసలు రియల్గా ఎలా క్రియేట్ చేశాడు? ఎక్కడా కూడా CGI వాడకుండా. అదే మన పాయింట్ నెంబర్ 3, క్వాంటమ్ ఫిజిక్స్ షాట్స్ వితౌట్ CGI. నోలాన్కు ఒక రూల్ ఉంది. హీ డిపెండ్స్ మోర్ ఆన్ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ దాన్ CGI. దానికంటే ముందు ఈ సీన్ ఏంటో మళ్ళీ చూడండి. సీన్ ఏంటంటే ట్రినిటీ టెస్ట్. అదే ద ఫస్ట్ అటామిక్ బాంబ్ టెస్ట్లో బిగ్ ఫ్లాష్ వచ్చిన తర్వాత ఆ ఎనర్జీ స్ఫిరల్ అయ్యి స్మోక్ క్లౌడ్లా ఫామ్ అయ్యే షాట్. ఈ షాట్ని CGIతో కాకుండా ఫ్లూయిడ్ డైనమిక్స్తో చేశారు. దీనికోసం వాళ్ళు వాటర్ ట్యాంక్ లోపలికి అల్యూమినియం పౌడర్, గ్లిట్టర్, హై ఇంటెన్సిటీ మెగ్నీషియం ఫ్లేర్స్ని పంపించారు. ఆ కాంపౌండ్స్ వాటర్లో బ్లాస్ట్ అయినప్పుడు యాక్చువల్ ఫైర్ అండ్ స్మోక్ వచ్చింది. అది స్నార్కిల్ లెన్స్తో హై స్పీడ్లో షూట్ చేస్తే అది చాలా పెద్ద రియల్ న్యూక్లియర్ షాక్ వేవ్ లాగా స్క్రీన్ మీద అనిపించింది. బట్ వై దే డిడ్ దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ CGI? బికాజ్ CGI కూడా కొన్నిసార్లు ఫేక్గా అనిపిస్తాయి. కానీ వాటర్ అండ్ గ్రావిటీ అవి రియల్ ఫిజిక్స్. మన బ్రెయిన్ ఆ మూమెంట్ని ఇమీడియట్గా యాక్సెప్ట్ చేస్తుంది. అందుకే నోలాన్ ఈ ఎఫెక్ట్ పైన డిపెండ్ అయ్యారు కంపేర్ టు CGI. పాయింట్ నెంబర్ 4, ద సైలెంట్ బీస్ట్ అండ్ బ్లాక్ అండ్ వైట్ గోల్డ్ స్టాండర్డ్. ఇవి నోలాన్ వాడిన మరో 2 ఇంపార్టెంట్ టెక్నిక్స్. ఫస్ట్ వన్, ద సౌండ్ డాంపెనింగ్ బ్లింప్స్. ఐమాక్స్ కెమెరా సౌండ్ చాలా లౌడ్గా ఉంటుంది. ఎందుకంటే 18K రిజల్యూషన్ ఫిల్మ్ని రన్ చేయడానికి కెమెరా లోపల మోటార్ చాలా ఫాస్ట్గా, చాలా పవర్తో వర్క్ చేయాలి. ఆ మోటార్ సౌండ్ అండ్ ఆ ఫిల్మ్ స్టాక్ ఫాస్ట్గా వెళ్లే సౌండ్, ఆ సౌండ్ అవుట్పుట్ ఒక నార్మల్ కన్వర్జేషన్ కన్నా చాలా ఎక్కువ. సో ఎమోషనల్ డైలాగ్ సీన్స్ తీసినప్పుడు ఆ నాయిస్ ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఈ సీన్స్ తీయడానికి ఇంకో ఆప్షన్ ఉంది. డైలాగ్ని సపరేట్గా రికార్డ్ చేసి తర్వాత లిప్సింగ్ చేయాలి. కానీ అది నోలన్కి ఇష్టం లేదు. సో ఎమోషనల్ డైలాగ్ సీన్స్ కోసం కెమెరాకి సౌండ్ ప్రూఫ్ హెల్మెట్స్ని డిజైన్ చేయించాలని నోలాన్ అండ్ పానవిజన్ టీమ్ కలిసి ఒక కస్టమ్ మేడ్ సౌండ్ ప్రూఫ్ హెల్మెట్ని డిజైన్ చేయించారు. అదే ద కస్టమ్ బ్లింప్. ఈ బ్లింప్ వల్లే ఆన్ సెట్లోనే క్లీన్ అండ్ క్రిస్ప్ డైలాగ్ని రికార్డ్ చేయగలిగారు. నెక్స్ట్,
ద బ్లాక్ అండ్ వైట్ ఇన్వెన్షన్. ఈ మూవీలో కొన్ని సీన్స్ బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి. ఈ సీన్స్ ఓపెన్ హైమర్ మీద ఉన్న పొలిటికల్ ప్రెషర్ అండ్ హియరింగ్స్ని విజువల్గా చూపిస్తాయి. దీనికోసం నోలాన్ అండ్ సినిమాటోగ్రాఫర్ కలిసి కోడాక్ కంపెనీని కన్విన్స్ చేసి ఒక బ్రాండ్ న్యూ కెమికల్ ఎమల్షన్ని క్రియేట్ చేయించారు. ప్రపంచంలోనే ఫస్ట్ టైం బ్లాక్ అండ్ వైట్ 65mm ఐమాక్స్ ఫిల్మ్ స్టాక్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో క్రిస్టోఫర్ నోలాన్ సెట్ చేసిన ఈ గోల్డ్ స్టాండర్డ్ని మన జక్కన్న కూడా ఇండియన్ స్క్రీన్స్కి తీసుకొస్తున్నారు అంటే మన ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లే. ఈ ఛాలెంజ్ని మన రాజమౌళి గారు ఎలా తీసుకుంటారు అండ్ వారణాసి మూవీ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి మరిక. డన్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. మన సినీటెక్ ఫ్లో ప్రామిస్ ఒకటే, నో ఫ్లఫ్ నో ఫిల్లర్, జస్ట్ ప్యూర్ హై క్వాలిటీ మూవీ అండ్ టెక్ స్టఫ్. అండ్ మన 1000 సబ్స్క్రైబర్ల గోల్ చేరుకోవడానికి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ కొట్టండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ లో.